సార్ నమస్తే అండి. మీ పేరు సార్? బుచ్చి తిరుపతిరావు, తుళ్ళూరు గ్రామం, అమరావతి. సరే అండి సార్, మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఏదైతే మావిగానికి ఎవరు సపోర్ట్ చేస్తారో జగన్మోహన్కి ఓటేస్తారు, అమరావతికి ఎవరు సపోర్ట్ చేస్తారో చంద్రబాబుకి ఓటేస్తారు. ఇక్కడ రెండు పార్టీల మధ్య కాదు, అమరావతి వర్సెస్ మావిగాన్ ఎలక్షన్స్లో పోటీలు నిలబడతాయని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఏంటి ఒక అమరావతి వర్స్గా ఏం చెప్తారు సార్ దాని మీద? అంటే జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలామంది చూసింది ఏంటంటే అతన్ని ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకులాగా, ఆ తర్వాత కొన్నాళ్ళు ఎంపీగా చేశాడు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. అంటే పర్లేదు, వయసు తక్కువైనా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగాడంటే ఒక రాజకీయ నాయకుడు అనుకున్నాం. కానీ ఈ రోజున ప్రెస్ మీట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంత ఇమ్మెచ్యూర్డ్ పాలిటిక్స్ మాట్లాడతాడని, ఇంత అవివేకంగా ఆలోచిస్తాడని అయితే మాకైతే అర్థం కాల. ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఒక్క రాజధాని అంశం మీద ప్రజలు ఎప్పుడు నీకు రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు వేయరు. రాజధాని అనేది ఒక అంశం మాత్రమే. ప్రతి ప్రాంతంలోనూ ప్రజలకు సమస్యలు ఉంటాయి, అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, అలాగే అక్కడ స్థానిక సమస్యలు ఉంటాయి. వాటి పరిష్కారం కోసం వచ్చే నాయకుల్ని, చూపెట్టే నాయకుల్ని వాళ్ళు ఓట్లేస్తారు తప్ప ఎక్కడో ఒక రాజధాని అమరావతి కానివ్వండి, సరే నువ్వు అనుకున్నట్టు మావిగన్ కానీ ఈ విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు పడతాయని నువ్వు అనుకోవడం భ్రమ. అదే నిజమైతే మరి నువ్వు చెప్పిన 3 రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ పేరు మీద 3 రాజధానులు అని చెప్పావు. మరి నీకు రాయలసీమలో ఓట్లు పడలేదు, ఉత్తరాంధ్రలో ఓట్లు పడలేదు, కోస్తాలో ఓట్లు పడలేదు. దేనివల్ల అంటే నువ్వు ఎంత ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నావు ఒకసారి అర్థం చేసుకోరా జగన్మోహన్ రెడ్డి. మొన్న నువ్వు రాజధాని విషయంలో లోక్సభలో చట్టబద్ధత కల్పించే బిల్లు జరుగుతున్నప్పుడు నువ్వు 40 పార్టీలు సపోర్ట్ చేస్తే కేవలం ఒక వైసీపీ మాత్రమే వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయారు. అంటే మీకు ఇష్టం లేదు, సరే మంచిది, మీ స్టాండ్ అలా అనుకున్నావు. కానీ దానికోసం నువ్వు 14 నుంచి చేసిన మోసాలు ఒకసారి గుర్తు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏ అబద్ధాలు చెప్పావు? రాజధాని ఇక్కడ కావాలన్నావు, 30,000 ఎకరాల్లో కావాలన్నావు, విజయవాడ గుంటూరు మధ్యలో కావాలన్నావు, బేషరతుగా స్వాగతిస్తున్నానన్నావు. ఆ తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకున్నానన్నావు. రాజధాని నిర్మాణం ఎలా చేయాలో నాకు తెలుసు అని చెప్పి మా అమరావతి ప్రాంత ప్రజలను మోసం చేశావు. నేను వస్తే మీకు ఇంకా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తాను, చంద్రబాబు నాయుడు మీకు అన్యాయం చేశాడని చెప్పావు. ఆ మోసాలు చేసి, ఆ అబద్ధాలు చెప్పి అమరావతి ప్రాంత ప్రజలను కూడా మోసం చేశావు. మా ఎస్సీ సోదరులను మోసం చేశావు, వాళ్ళకి ఎక్కువ ప్యాకేజ్ ఇస్తానని. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చావు, 3 రాజధానులు అన్నావు. సరే, దానికి ఇష్టపడిన వాళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి దాన్ని జై కొట్టారు. నీ సొంత మీడియా ఒకటి ఉంది, వీళ్ళు కొంతమంది శభాష్ అన్నారు, బ్రహ్మాండం అన్నారు. 3 ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేస్తాను అన్నావు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి, ప్రాంతాలను అభివృద్ధి చేయటం అంటే భవనాలని వికేంద్రీకరించడం కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే భవనాల వికేంద్రీకరణ కాదు. నువ్వు కర్నూలులో జ్యుడిషియరీ క్యాపిటల్ పెట్టి, వైజాగ్లో లెజిస్లేటివ్ క్యాపిటల్ పెట్టి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టి, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ పెట్టినంత మాత్రాన ప్రాంతాలు అభివృద్ధి చెందవు. ఇవి కేవలం భవనాల వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ కాదు. నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ఉత్తరాంధ్రలో కానీ, రాయలసీమలో కానీ, కోస్తాలో కానీ ఉన్న స్థానిక సమస్యలు ఏమిటి, ప్రజలు ఏ పరిష్కారం అడుగుతున్నారు, అలాగే ఉద్యోగాల కల్పన ఏమిటి, అభివృద్ధి ఏమిటి, కంపెనీలు తీసుకురావడం ఏంటి, పెట్టుబడులు ఏంటి, శాంతి భద్రతలు ఏంటి, ఇవన్నీ చూసి నీకు 3 ప్రాంతాల్లో ఓట్లేస్తారు తప్ప నువ్వు అమరావతి కడతానంటేనో లేదంటే మావిగన్ కడతానంటేనో చేయరు. అలాగే సరే, నువ్వు 3 రాజధానులు అన్నావు, కొంతమంది నమ్మారు, ఇష్టపడ్డారు, బ్రహ్మాండం అన్నారు. కానీ మరి ఇప్పుడు నువ్వు మావిగన్ అన్న నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ 3 ప్రాంతాల ప్రజలకి నువ్వేమని సమాధానం చెప్తావు? నువ్వు చెప్పిన మాటే కదా, రాయలసీమను అభివృద్ధి చేస్తానన్నా, ఉత్తరాంధ్ర ఏది రాజధాని ఒకటి కట్టి 4 బిల్డింగ్లు కట్టి, మరి ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? అంటే ఇప్పుడు మావిగన్ అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి కోస్తాలో పెడతాను, దీనికి ఇష్టపడిన ఓట్లేస్తారు అంటే ఇంత ఇమ్మెచ్యూర్డ్గా ఎట్లా ఆలోచించగలుగుతున్నావో ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేస్తే నువ్వు, నాకైతే అర్థం కావట్లా. అంటే నువ్వు చెప్పిన మాటలు ఏదన్నా విని, ఇదిగో నేను ఇది నంది అంటే నంది కోట్లేస్తారు, పంది అంటే పంది కోట్లేస్తారు అని ప్రజలు నువ్వు అనుకున్నంత అమాయకులైతే కాదు. నువ్వు అనుకోవడం అది భ్రమ. అంటే ఇక్కడ ఏదైతే నేను మొన్న వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ఒక సిఆర్డీ రక్షణ కమిటీ ఏర్పాటు చేసుకుని వచ్చారో సామరస్యంగా, దాన్ని ఒక జంగిల్ రాజ్యంగా కూడా క్రియేట్, అంటే ఇక్కడ ఏదైతే వాళ్ళ మీద మూకుమ్మడిగా దాడి చేశారు టీడీపీ గోండాలు ప్లస్ అమరావతి రైతులు కూడా మూకుమ్మడిగా దాడి చేశారో, దాన్ని జంగిల్ రాజ్యంలో ఉన్నాం మనం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సరే అండి, జంగిల్ రాజ్యం అంటే ఒక్కసారి నువ్వు 19 నుంచి 24 వరకు నువ్వు పరిపాలన చేసినటువంటి రోజులను గుర్తు తెచ్చుకుంటే మంచిది. అసలు జంగిల్ రాజ్యం అంటే అది. ఏ రోజున బయటికి వెళ్ళిన మనిషి ప్రాణాలతో తిరిగి వస్తాడని నమ్మకం లేదు. ప్రజల ఆస్తులకి, మాన ప్రాణాలకి ఏ రోజున రక్షణ లేదు. ఎంతమందిని కిరాతకంగా దాడులు చేశారు, ఎంతమంది మీద, ఎంతమందిని అక్రమంగా జైల్లో పెట్టారో, ఎంతమందిని చంపించారో, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు ఎవరో మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి. దాని ప్రభావమే నీకు 151 నుంచి మధ్యలో 5 పోయి 11 మిగిలినాయి. అది గుర్తుంచుకోకుండా నువ్వు ఎంతసేపటికి ఇప్పటికీ మొన్న ఏదో వస్తే ఉండవల్లో టీడీపీ గుండాలంటున్నావు, లేకపోతే ఎవరో దాడులు చేశారంటున్నావు. అసలు దాడులు చేయాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చింది, మాకెందుకు వచ్చింది? మేము ఎవరూ దాడులు చేయలే. ఈ మొన్న జరిగిన సంఘటన వెనక నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఆ రోజు సంఘటన కాదు, 1631 రోజులు అమరావతి ప్రాంత మహిళల్ని, రైతులు నువ్వు పెట్టిన బాధల
శాంపిల్ మాత్రమే అది. అది ఆ రోజు ఆ నిరసన రూపంలో బయటకు వచ్చింది తప్ప ఆ రోజు మీ నాయకులు ఎవరో వస్తే ఇక్కడ ఎవరో వాళ్ళని ఓర్చుకోలేక వాళ్ళని పంపించడం, వాళ్ళ మీద తిరగబట్టడం కాదు. దీని వెనక 1631 రోజుల వేదన ఉంది, ఆ రోజున పడ్డ బాధలు ఉన్నాయి. వాటన్నిటి ప్రభావమే ఆ రోజు శాంపిల్గా బయటకు వచ్చింది తప్ప నువ్వు వస్తే ఏదో ఇక్కడ ఇదైపోతుందనో లేకపోతే మీ వాళ్ళు వస్తే ఏదో అయిపోతుందని కాదు. కాబట్టి నువ్వు గుర్తుంచుకోవాల్సింది, ఇప్పుడు నీ ఒంట్లో ఒక జ్వరం వచ్చింది అంటే ఎక్కడో ఇన్ఫెక్షన్ ఉండబట్టే. నువ్వు ఇన్ఫెక్షన్ మందే ఇట్లా ఎంతసేపు జ్వరానికి మందేస్తున్నావు, ఇవాళ తగ్గుద్ది, రేపొద్దున ఇన్ఫెక్షన్ తగ్గకపోతే మళ్ళీ జ్వరం వస్తుంది. ఆ విషయం నువ్వు గుర్తుంచుకోవట్లా. ఒక రాష్ట్రాన్ని మరి ముఖ్యమంత్రిగా చేసావు, 5 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు నీ దురదృష్టవశాత్తు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అయినా నువ్వు పులివెందుల శాసనసభ్యుడివే, నీకు వచ్చి అసెంబ్లీలో మాట్లాడే హక్కు ఉంది, నీకు ఆ బాధ్యత కూడా ఉంది. కానీ నువ్వు అసెంబ్లీకి రావు. ఎంతసేపటికి బయట ఏదన్నా విషయం జరుగుతుంది అన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని 10 మంది నీకు తెలిసిన రిపోర్టర్ని, నీకు ఫేవర్గా ఉండే వాళ్ళు పిలిపించుకోవటం, ఓ ప్రెస్ మీట్ పెట్టడం, ఒక టీజర్ని ప్రజల్లో వదలటం, ప్రజలు దీంతో మోసపోతారులే అనుకుని. నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, నువ్వు చెప్పిన మావిగన గురించి కానీ, నువ్వు చెప్పిన నీ పథకాల గురించి కానీ, నీ 3 రాజధానుల గురించి కానీ, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నీ పార్టీ వాళ్ళే బయట నవ్వుకుంటున్నారన్న విషయం నీకు తెలుసా? తెలిసినా తెలియనట్టు ఊరుకుంటున్నావా? ఇట్లా మోసగించుకుంటున్నావు నిన్ను నువ్వే. నీ వాళ్ళే నవ్వుకుంటున్నారు. నీ మావిగన్నే విపరీతంగా ట్రోల్ అవుతుంది, మైమ్స్ వస్తున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నవ్వుకుంటున్నారు. సరే నవ్వుకోవట్లేదు, సీరియస్గా తీసుకుందాం అనుకున్నా మరి ఆ 2 ప్రాంతాల ప్రజలకు నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? ఉత్తరాంధ్ర కన్ను రాయలసీమకి వాళ్ళని మోసం చేసినట్టే కదా. అలాగే మొన్న మా రైతుల్ని కూడా వాళ్ళని కూడా మోసం చేసావు. వాళ్ళెవరో నీ దగ్గరికి రాలా, నువ్వు పిలిపించుకున్నావు. నువ్వు పిలిపించుకొని నీ సాక్షి మీడియాలో ఒక ప్రకటనలు ఇప్పించుకొని నా దగ్గరకు వచ్చారు, నేను వాళ్ళని కాపాడుతాను, వాళ్ళ వైపు నిలుస్తాను అన్నావు. మరి 1631 రోజులు నువ్వు పని చేస్తుంటే మనం నీ మీద తిరగబడాల్సిన అవసరం కానీ, నీ వాళ్ళని బయటకు వెనక్కి తిరిగి పంపించాల్సిన అవసరం కానీ మా ప్రాంత రైతులకి మహిళలకు లేదే. ఇది కేవలం నువ్వు చేసుకున్న తప్పే. ఆ రోజున 1631 రోజులు 250 మంది చనిపోయి నువ్వు అన్ని కేసులు పెట్టి అంతనిచ్చి మా ఉద్యమాలు చేపిస్తే వాటిని అణిచేయడానికి ప్రయత్నించి పోలీసులతో కొట్టించి ఇన్ని చేసిన వాటన్నిటి ప్రభావమే మొన్న జరిగిన నిరసన. ఆ రోజే కనుక నువ్వు కొంతమందిని పంపించుండి ఏం జరుగుతుంది, ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు, పరిష్కారం ఏంటి, కూర్చొని మాట్లాడదామని నేను ఒక్కరోజు అనుంటే ఈరోజు నీకు ఆ నిరసన శాఖ తగిలి ఉండేది కాదు. కాబట్టి ఇదే పందాలో కనుక నువ్వు వెళ్తే, ఏది నేను మావిగన్ అంటాను, వాళ్ళు అమరావతి అంటారు, రాజధాని మీదే రాష్ట్ర ప్రజలు నాకు ఓట్లు వేస్తారు, ఇటు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇటు వేస్తారు, అటు సపోర్ట్ చేయాలి, పిచ్చి భ్రమలు ఇంకన్నా మాను జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఒకసారి మోసపోతారు తప్ప ప్రతిసారి నువ్వు చెప్పే మోసాలు అబద్ధాలు వింటూ ఆహా అని భజనలు కొట్టుకుంటూ నీ పక్కన ఉండేవాళ్ళు, నీతో అవసరం ఉన్నాళ్ళు, లేకపోతే ఇంకెవరన్నా భజనలు కొడతారేమో తప్ప రాష్ట్ర ప్రజలు మాత్రం ఏ విధంగానూ నువ్వు చెప్పే మాటల్ని సమ్మతించరు. రాజధాని అనేది ఒక అంశమే తప్ప ఎలక్షన్లలో నువ్వు చేయాల్సినవి, నువ్వు ప్రజల పక్షాన సాధించాల్సినవి, వాళ్ళ మేలు కోసం చేయాల్సినవి నీ కర్తవ్యాలు చాలా ఉన్నాయి రాజకీయ నాయకుడిగా. దానికి అధికారమే ఉండవసరంలా, ప్రతిపక్ష నేతగా కూడా ఉండొచ్చు. కానీ నువ్వు కనీసం అసెంబ్లీకి వెళ్ళట్లేదు. వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని లేకపోతే ఎవరో చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సానుభూతులు మాట్లాడి వాళ్ళకి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం తప్ప నిర్మాణాత్మక శాసనసభ్యుడిగా, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిగా నువ్వు ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాలు ఏమున్నాయి? నిలదీయటం పిచ్చి మాటలు, అవాకులు చివాకులు పేలి నీ పక్కన భజన పరులతో మాట్లాడించడం కాదు. నిర్మాణాత్మకంగా పరిపాలన విషయంలో నువ్వు ఇచ్చిన సూచనలు కానీ, నువ్వు నిలదీసిన విషయాలు కానీ పాయింట్ వైజ్గా ఏమన్నా ఉన్నాయి ఈ 2 ఏళ్లలో? ఏమీ లేవు. కేవలం మాటలు బారేసుకోవడం, నోరు బారేసుకోవడం, సవాళ్ళు చేయటం, అవి చేయటం తప్ప ఇవి చేస్తే ఇంకా జనాలు ఎన్నాళ్ళు ఓట్లేస్తారనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి. దయచేసి ఇకనైనా నీ పందా మార్చు, నీ ఆలోచన మార్చు. నువ్వు రాజకీయాల్లో ఉండాలనుకుంటే, మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన నీకుంటే వచ్చి ప్రజల పక్షాన పోరాడు. ఈ రోజు 11 ఉండొచ్చు, ఇంతకన్నా తక్కువ సీట్ల వాళ్ళు కూడా దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రజల పక్షాన్ని నిలబడి తిరిగి అధికారంలోకి వచ్చాయి. నువ్వు ఇలాగే చేస్తే మళ్ళీ నీకు అధికారంలో కాదు కదా, ప్రతిపక్షంలో అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం కూడా ఉండదేమో. ఒకసారి ఆలోచించుకో. దయచేసి పందా మార్చుకో జగన్మోహన్ రెడ్డి, నీ మంచి కోసమే చెప్తున్నా.